హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తాను. మన ఛానల్లో ఇంతకుముందు వీడియోలు చేశాను కానీ అవి ఓల్డ్ వర్షన్. ఇప్పుడు న్యూగా ఎలా డిలీట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. దీనికి మీరు మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని అందులో ఇన్స్టాగ్రామ్ లాగిన్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, నేను బ్రౌజర్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ లాగిన్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత లాగిన్ ఇన్స్టాగ్రామ్ అని మీకు కనిపిస్తుంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేసి మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. బ్రౌజర్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఓకే, నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. దీనికి ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం పైకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు హెల్ప్ అని కనిపిస్తుంది. నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, యారో మార్క్ డైరెక్షన్ చేసి చూపిస్తున్నాను పొజిషన్స్, వాటిని చూసుకోండి. కొంచెం పైకి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ హెల్ప్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. హెల్ప్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకోండి. ఓకేనా, మీకు ఇక్కడ చూపించాను కదా, హెల్ప్ మీద క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు 2 ఫింగర్స్తో జూమ్ చేసుకొని హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, మళ్ళీ 2 ఫింగర్స్తో మీరు జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు మేనేజ్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత దానిలో మీకు డిలీట్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఓకేనా, మీరు మీకు పేజ్ ఏం చిన్నగా ఉందని కంగారు పడకండి. 2 ఫింగర్స్తో జూమ్ చేసుకుంటే మీకు జూమ్ అవుతుంది. దాని తర్వాత మేనేజ్ యువర్ అకౌంట్, తర్వాత డిలీట్ యువర్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు డిలీట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని కనిపిస్తుంది అనమాట. డిలీట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రాల్ చేయండి. మీకు అన్ని యారో మార్క్స్ వేసి చూపిస్తున్నాను. కొంచెం పైకి స్క్రాల్ చేస్తే ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది. మీ మొబైల్ ఫాంట్ని బట్టి అక్కడ కలర్స్ అయితే చేంజ్ అవ్వచ్చు. ఓకేనా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు సెలెక్ట్ ఎందుకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నారు ఒక రీజన్ అడిగింది. దాని మీద క్లిక్ చేసి ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీఎంటర్ యువర్ పాస్వర్డ్ అనమాట. మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని అక్కడ మీరు మళ్ళీ టైప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కన్ఫర్మేషన్ కోసం అనమాట. సేమ్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డిలీట్ అని మీ ఇన్స్టాగ్రామ్ యొక్క యూజర్ నేమ్, మీరు ఏ అకౌంట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు డిలీట్ మీద క్లిక్ చేయండి. గ్యాస్ ఇది మీరు ఈరోజు డిలీట్ చేశారనుకోండి, ఈ రోజు నుంచి 30 డేస్ తర్వాత అకౌంట్ అయితే పర్మనెంట్గా డిలీట్ అవుతుంది అనమాట. ఈ 30 డేస్ మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ హైడ్లో ఉంటాయి. ఓకేనా, డిలీట్ మీద క్లిక్ చేసిన తర్వాత అలర్ట్ బాక్స్ వస్తుంది, దాని మీద ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది. మీ డీటెయిల్స్ అన్నీ హైడ్లో ఉంటాయి అండ్ 30 డేస్ తర్వాత పర్మనెంట్ డిలీట్ అవుతుంది. ఈ లోపల మీ అకౌంట్ మీకు కావాలనుకుంటే ఈ 30 డేస్ లోపల మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పెట్టేసి మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట. అక్కడ అదే ఇన్ఫర్మేషన్ యువర్ అకౌంట్ విల్ బీ అని ఒక సమ్ డేట్ ఇచ్చింది కదా, అంటే ఈరోజు డిలీట్ చేస్తే మన అకౌంట్ ఎప్పుడు డిలీట్ అవుతుందో ఆ డేట్ అయితే ఇస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇది మీరు డిలీట్ చేసేటప్పుడు మీరు డిలీట్ చేద్దాం అనుకుంటున్న అకౌంట్ యొక్క యూజర్ నేమ్ వచ్చిందో లేదో అని కన్ఫర్మ్ చేసుకొని ఆ అకౌంట్ లాగిన్ అయిపోయి నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోండి. మీకు అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది అనమాట గైస్. అండ్ మీరు క్రోమ్ బ్రౌజర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ యాప్లో ఆటోమేటిక్గా అకౌంట్ లాగౌట్ అవుతుంది. అవ్వకపోతే మీరు లాగౌట్ చేయండి, మళ్ళీ లాగిన్ అవ్వకండి. లాగిన్ అయితే మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. 30 డేస్ వరకు లాగిన్ అవ్వకండి, మీ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఇది గైస్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.